ఈరోజే ఆదివారం. మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వశిష్ఠ మహాముని తన శిష్యులకు ఒక పురాణ కథను ఇలా చెప్తున్నాడు. పాండవులు వనవాసంలో ఉన్న సమయం. ఆ సమయంలో శివపూజ చేయడానికి పాండవులకు ఎక్కడా కూడా లింగం కనిపించదు. దీంతో ఏం చెయ్యాలని ద్రౌపది ఆలోచిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి కొన్ని విషయాలు చెప్తాడు. పాండవులు చేసిన కొన్ని తప్పుల వల్ల ఇలా అరణ్యవాసం రావాల్సి వచ్చిందని, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల ఆ దోషం తొలగిపోతుందని శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలియజేశాడు. అప్పుడు ద్రౌపది ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలో పైపొర తీసేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తుంది. ఆ దీపాన్ని వెలిగించి మహాశివుణ్ణి పూజించడం వల్ల పాండవులు యుద్ధంలో గెలిచారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు భీష్ముడితో ఇలా పలికాడు. పితామహ, పూజించడానికి నమస్కారం చేయడానికి అర్హులు ఎవరు? ఎవరికి ఆనందం కలిగిస్తే మానవులకు శుభాలు కలుగుతాయి, ఎవరికి హాని కలిగిస్తే మానవులకు హాని అశుభాలు కలుగుతాయి అని అడిగాడు. దానికి భీష్ముడు ఇలా చెప్పాడు. ధర్మనందన, ఈ లోకంలో పూజించడానికి అర్హులు బ్రాహ్మణులే. బ్రాహ్మణులకు హాని కలిగించినట్లయితే సాక్షాత్తు దేవేంద్రుడికి కూడా తిప్పలు తప్పవు. బ్రాహ్మణులు సంతోషిస్తే సకల శుభాలు కలగడం తథ్యం. బ్రాహ్మణులు ఈ లోకానికి ఆధారం. బ్రాహ్మణులు ధర్మానికి వారధి లాంటివారు. సకల శాస్త్రాలు వేదాంగాలు ప్రవచించడానికి అర్హులు బ్రాహ్మణులు మాత్రమే. విప్రులకు తపస్సు, సత్యవాక్కు ధనంతో సమానం. బ్రాహ్మణులకు ఒక్క పూట భోజనం పెట్టిన వాడి పాపాలు పటాపంచలు అవుతాయి. దేవతలకు కూడా దేవతలు బ్రాహ్మణులు బ్రాహ్మణులే. బ్రాహ్మణుడు బాలుడైనా పూజనీయుడే. ఇక వృద్ధ బ్రాహ్మణుడి విషయం చెప్పేది కాదు అని భీష్ముడు ఇలా చెప్పాడు. మరి ధర్మరాజు, పితామహ, బ్రాహ్మణుల గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా, బ్రాహ్మణులు పూజించిన వారికి కలిగే శుభాలు ఏమిటి? వారిని ఇంతగా పూజించడానికి బ్రాహ్మణులో ఉన్న విశిష్ట గుణాలు ఏమిటి అని అడిగాడు. దానికి భీష్ముడు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మనందన, నీ సందేహానికి సమాధానంగా పవనార్జున సంవాదం వినిపిస్తాను. కార్తవీర్యార్జునుడు 1000 చేతులు కలిగిన మహావీరుడు. అతడు తనకు కలిగిన బలగర్వం వల్ల ఈ ముల్లోకాలలో నాకు సాటి బలవంతుడు లేడు అని బిగ్గరగా పలికాడు. అది విన్న ఒక భూతం బదులుగా, ఓ రాజా, నీవిలా పలకకూడదు. లోకాల కన్నా భూసురులైన బ్రాహ్మణులు అధికులని నీకు తెలియదా అని పలికింది. అందుకు కార్తవీర్యార్జునుడు, బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించుకుని జీవిస్తారు కదా, అలాంటి బ్రాహ్మణులు రాజుల కంటే అధికులు ఎలా అవుతారు? నాకు అనుగ్రహం వస్తే బ్రాహ్మణుల్ని ఆదరిస్తాను, కోపం వస్తే అందరినీ దండిస్తాను అని చెప్పాడు. ఆ మాటలకు ఆ భూతము మారు పలకక వెళ్ళిపోయింది. ఆ సమయంలో వాయుదేవుడు, ఓ రాజా, నీవు బ్రాహ్మణులను రక్షిస్తున్నానని అనుకుంటున్నావు, కానీ ఆ బ్రాహ్మణుల రక్షణలోనే నీవు ప్రజలను రక్షిస్తున్నావని తెలుసుకో. ముల్లోకాలలో పూజనీయులు బ్రాహ్మణులే. అహల్యను కోరిన ఇంద్రుడు గౌతమముని శాపం పొందలేదా? అగస్త్యుడు సముద్రాన్ని ఔపోసన పట్టలేదా? భృగు మహర్షి అగ్నిదేవుణ్ణి శపించలేదా అన్నాడు. ఆ మాటలకు కార్తవీర్యార్జునుడు బదులు పలకలేదు. అప్పుడు వాయుదేవుడు తిరిగి కార్తవీర్యార్జునుడితో, ఓ మహారాజా, నీకు ఒక కథ చెప్తాను విను. పూర్వం అంగిరస వంశంలో జన్మించిన ఉచద్యుడు చంద్రుడి కుమార్తెను కోరగా చంద్రుడు తన కుమార్తెను ఉచద్యుడికిచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ ఆనందంగా జీవిస్తున్న తరుణంలో వరుణుడు చంద్రుడి కుమార్తె మీద కోరిక పెంచుకుని ఉచద్యుడు స్నానానికై నదీ తీరానికి వెళ్లిన తరుణంలో ఉచద్యుడి భార్యను అపహరించి తీసుకువెళ్లి తన అంతఃపురంలో ఉంచాడు. ఈ విషయం నారదుడికి తెలిసి ఉచద్యుడికి విషయం తెలిపాడు. ఇక ఉచద్యుడు దిక్కులకు అధిపతి అయిన వరుణుడికి పరుల భార్యల మీద మక్కువ పెంచుకోవడం తగదు. నీవు ఉచద్యుడి వద్దకు వెళ్ళి నేను ఇలా చెప్పానని చెప్పు అన్నాడు. నారదుడు ఈ విషయం వరుణుడికి చెప్పాడు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన వరుణుడు, నారదా, నీవు చెప్పినా సరే నేను ఉచద్యుణ్ణి భార్యని విడవను అని చెప్పాడు. ఇక నారదుడు ఉచద్యుని వద్దకు వెళ్ళి, ఉచద్య, వరుణుడి నా మాటను కూడా గౌరవించక నీ భార్యను వదలడానికి నిరాకరించడమే కాక నన్ను తన వారితో బయటకు గెంటించాడు. ఆ మాటలు విన్న ఉచద్యుడు ఆగ్రహించి సముద్ర జలాలను ఒక్కగొక్కలో పీల్చివేసి లోకాలను గడగడలాడించాడు. వరుణుడు కూడా గడగడలాడుతూ ఉచద్యుని భార్యను తీసుకువచ్చి అతనికి సమర్పించి తనని మన్నించమని వేడుకున్నాడు.
కనుక రాజుల కంటే బ్రాహ్మణులు గొప్పవారు అని వాయుదేవుడు కార్తవీర్యార్జునుడికి చెప్పాడు. ఇక వాయుదేవుడు తిరిగి, పూర్వం దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి ఇక్కట్ల పాలైన తరుణంలో అగస్త్యుడు రాక్షసులను జయించి దేవతలను రక్షించాడు. మరొకసారి రాక్షసులు దేవతలను ఓడించి వారిని హింసల పాలు చేసిన తరుణంలో దేవతలు వశిష్ఠుడికి వెళ్లి మొరపెట్టుకున్నారు. ఇక వశిష్ఠుడు ఆగ్రహించి ఒక్క హుంకారం చేసి రాక్షసులను భస్మం చేశాడు. కనుక దేవతల కంటే కూడా బ్రాహ్మణులు గొప్పవారు అని వాయుదేవుడు చెప్పాడు. కార్తవీర్యార్జునుడు బదులు పలకలేదు. ఇక వాయుదేవుడు తిరిగి, ఒకసారి రాక్షసులకు దేవతలకు జరిగిన యుద్ధంలో రాహువు సూర్యచంద్రులను తన అస్త్ర ప్రయోగంతో మూర్ఛిల్లా చేశాడు. లోకాలన్నీ చీకట్లో మునిగిపోయాయి. రాక్షసులు దేవతలను తరిమికొట్టారు. వారు అద్రి మహామునికి మొరపెట్టుకోగా అద్రి మహాముని తన తపో మహిమతో సూర్యచంద్రుల మూర్ఛను పోగొట్టి లోకాలను కాంతివంతం చేసి రాక్షసులను నాశనం చేసి దేవతలను రక్షించాడు. కనుక బ్రాహ్మణులు ముల్లోకాలకు గొప్పవారు అని చెప్పాడు. వాయుదేవుడు ఇంకా ఇలా చెప్పాడు, ఓ కార్తవీర్యార్జున, ఒకసారి ఇంద్రుడు అశ్వినీ దేవతలకు సోమపానానికి అర్హత లేదని శాసించాడు. అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడిని ఆశ్రయించారు. చ్యవనుడు అశ్వినీ దేవతలకు మేలు చేయడం కోసం ఇంద్రుడితో పగ తెచ్చుకున్నాడు. ఇంద్రుడు చ్యవనుడిని చంపాలి అనుకున్నాడు. ఇంద్రుడు చ్యవనుడి మీదకు ఒక కొండను వజ్రాయుధాన్ని విసిరాడు. చ్యవనుడు వాటిని తిప్పి కొట్టేసి మధుడు అనే రాక్షసుని సృష్టించి వారి మీదకు పంపాడు. మధుడు దేవతలను దేవేంద్రుడితో సహా మింగేశాడు. అప్పుడు వారంతా చ్యవనుణ్ణి ప్రార్థించి తమ సస్వరూపాలను తిరిగి పొందారు. ఇంద్రుడు దేవతలతో సహా చ్యవనుడికి ప్రణామం చేసి తమను మన్నించమని కోరాడు. చ్యవనుడు ఇంద్రుణ్ణి అశ్విని దేవతలకు సోమపానార్హత కలిగించమని కోరాడు. ఇంద్రుడు దేవతలకు సోమపానార్హత కలిగించాడు. చ్యవనుడు బ్రాహ్మణుడైన దేవేంద్రుడి కంటే గొప్పవాడని అనిపించుకున్నాడు కదా అన్నాడు. ఇంత చెప్పినా కార్తవీర్యార్జునుడు అంగీకరించక మౌనం వహించాడు. అప్పుడు వాయుదేవుడు తిరిగి, మహారాజా, అంతెందుకు, నీ గురువు బ్రాహ్మణుడు అయినా దత్తాత్రేయుడి మహిమ వల్లే కదా నీవింత గొప్పవాడివి అయి ఇంతటి మహాబలపరాక్రమాలు సంపాదించి రాజుల్లో మాణిక్యంలా వెలుగుతున్నావు. నీవే కాదు, మానవులు దేవతలు కూడా బ్రాహ్మణుల మహిమ వల్లే మనుగడ సాగిస్తున్నారు. కనుక నీవు కూడా బ్రాహ్మణుల మహిమను గుర్తించి వారిని పూజించి సౌఖ్యం పొందు అన్నాడు. ఇక కార్తవీర్యార్జునుడి గర్వం అంతటితో అణిగిపోయి బ్రాహ్మణుల గొప్పతనం అంగీకరించి బ్రాహ్మణుల్ని పూజించి సుఖాన్ని పొందాడు. కనుక ఓ ధర్మరాజా, నీవు కూడా బ్రాహ్మణులు పూజించి సౌఖ్యాన్ని పొందు అన్నాడు భీష్ముడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. అన్నం ముట్టని ఆదివారాల నోము గురించి ఇప్పుడు విందాం. ప్రాచీన కాలం నాటి మాట. ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 2 కుమార్తెలు, 7 కుమారులు, మొత్తం 9 సంతానం. వారందరిలో చిన్నది శృంగారవతి. తండ్రి అందరికీ వివాహం చేసి ఆమెకు కూడా తగిన వరుణ్ణి వెతికి వివాహం చేశాడు. మంచి ముహూర్తాన ఆమెను కాపురానికి పంపాడు. శృంగారవతి భర్తతో చక్కగా కాపురం చేసుకుంటుంది. కాలం ఇలా గడుస్తూ ఉంది. ఒకనాడు ఆమె తండ్రి కుమార్తెను చూడవచ్చాడు. తన ఇంటికి వచ్చిన తండ్రిని ఆదరించి గౌరవించి కుశల ప్రశ్నలు అడిగి యోగక్షేమాలు తెలుసుకుని భోజనాలు అయ్యాక ఆ చిన్నది ఇలా పలికింది, నాన్నా, నా వివాహమై చాలా కాలం గడిచింది. అయినా కడుపు పండలేదు. కారణమేమిటో తెలియదు. నాకు సంతాన భాగ్యం లేదా? పిల్లలు పుట్టరా? సంతానం లేని స్త్రీజన్మ వృధా అంటారు, వ్యర్థము అంటారు. గుడ్రాలిగా జీవించాలేమో నేను అని విచారించి దుఃఖిస్తూ తన బాధను తండ్రికి వివరించి చెప్పింది. కుమార్తె గోడు విన్నాడు తండ్రి. చాలా బాధపడ్డాడు. ఆ తండ్రి వెంటనే సూర్యనారాయణమూర్తిని ప్రార్థించాడు. దీంతో ప్రసన్నుడైన ఆ సూర్య భగవానుడు ప్రత్యక్షం కాగా అతనికి నమస్కారం చేసి వినయంగా తన కుమార్తె విషయం వివరంగా చెప్పాడు. విన్న బాలభాస్కరుడు ఇలా పలికాడు, ఓ భక్తా, విచారించకు. ఉపాయం చెప్తాను, అలాగే చెయ్యి. తప్పకుండా నీ కూతురి కడుపు పండి సంతానం కలుగుతుంది. నీవు నేను చెప్పినట్లు సోమి దేవమ్మ దగ్గరకు వెళ్ళు.
ఆమె 360 నోములు నోచిన పుణ్యాత్మురాలు. నీ కుమార్తె యొక్క విషయమంతా ఆమెకు చెప్పి ఉపాయాన్ని అడుగు. తప్పకుండా ఆమె నీకు ఉపాయం చెప్తుంది. అలా చెయ్యి అని చెప్పి సూర్యభగవానుడు అంతర్ధానమయ్యాడు. దీంతో బ్రాహ్మణుడు సంతోషించి పరమానంద భరితుడై ఆదిత్యుడు చెప్పిన విధంగా తాను తిన్నగా సోమిదేవమ్మ వద్దకు వెళ్లి తన కుమార్తె విషయం చెప్పి కడుపు పండే మార్గం చెప్పమని కోరాడు. అంతా విన్నది సోమిదేవమ్మ. ఆమె కడు పుణ్యాత్మురాలు, ధన్యాత్మురాలు, ఉపకారి, మంచి చేసే స్వభావం కలది. అందుచేత ఆమె చేసిన పుణ్యఫలం నుంచి పూర్ణఫలం ధారపోసింది. వ్రత విధానాన్ని వివరంగా చెప్పింది. దీంతో బ్రాహ్మణుడు సంతోషించి ఇంటికి వెళ్లి తన కుమార్తెను పిలిచి విషయమంతా వివరించి చెప్పి, అమ్మా, నీవు అన్నం ముట్టని ఆదివార వ్రతాన్ని ఆచరించు. దాంతో నీ కడుపు బండి సంతానం కలుగుతుంది అని కూతురికి తెలియచేశాడు. అంతా తండ్రి చెప్పిన ప్రకారం నోము నోచింది కూతురు. వ్రతఫలంగా ఆమె కడుపు పండింది, సంతానం కలిగినది, అభీష్టం నెరవేరినది. ఇదే అన్నం ముట్టని ఆదివారం నోము కదా. ఎంతో విశేషమైన ఈ కథను ఈ ఆదివారం రోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక ఆపదలేని ఆదివారపు నోము కథను ఇప్పుడు విందాం. పూర్వకాలం నాటి మాట. ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాగా ధనికుడు. సిరి సంపదలకు అతనుకు ఎటువంటి లోటు లేదు. సంతానానికి కూడా లోటు లేదు. చాలా మంచివాడు. స్వ పర భేదం లేకుండా అందరినీ ఆదుకునేవాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు. అందరికీ అందుబాటులో ఉండేవాడు. మంచి మనిషిని, మర్యాద గల బ్రాహ్మణుడని ప్రసిద్ధికెక్కాడు. మితిమీరిన దానాలు చేసేవాడు. ఎవరు ఏమైనా అడిగితే అది ఇచ్చేవాడు. లేదన్నదే లేదు ఆయన నోట. ఇలా కాలం గడుస్తుంది. కొంతకాలానికి అతడు నిరుపేదవాడయ్యాడు. సంపదలు హరించుకుపోయాయి. బాధలు ప్రారంభమయ్యాయి. సాయం అందిన వారే ముఖం చాటేశారు. ఎవరూ కూడా ఆ బ్రాహ్మణుణ్ణి ఆదుకోలేదు. అంతేకాదు, కీడు తలపెట్టారు కూడా. ఇబ్బందుల పాలు చేశారు. మంచికి మన్నన ఉండదు, మర్యాద ఉండదు. మంచివారికి వంచన తప్పదు. మోసం జరుగుతుంది, కుట్రలు జరుగుతాయి. అయినా ఎన్ని బాధలైనా సహించగలరు మంచివారు. కానీ మంచివారు మంచిగానే ఉండిపోతారు. పాపం ఒకనాడు ఆ బ్రాహ్మణుడు అష్ట ఐశ్వర్యాలతో తొలదిగినవాడు, కడు పేదవాడయ్యాడు. ఒకసారి ఆ బ్రాహ్మణుడి భార్య కర్మసాక్షి అయిన సూర్య భగవానుణ్ణి, ఓ ప్రభు, ఏమిటి ఈ వింత? నా భర్త 10 మందికి పెట్టాడే కాని ఎవరి వద్ద ఏం తీసుకోలేదే. అటువంటి మాకు ఏమిటి ఈ పరీక్ష? ఎందుకు ఈ దరిద్రం? ఏమిటి పేదరికం? మా లోపమేమిటి స్వామి అని శోకించసాగింది. అంతా ఆమె అంతరాత్మ ఇలా పలికింది, అమ్మా, విచారించకు, బాధపడకు. కష్టాలు కలకాలం ఉండవు. నీవు ఒక వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రతం ఏంటి అంటావా? అదే ఆపదలేని ఆదివారపు వ్రతం. ఆ నోము నోచి చూడు. తప్పక నీకు మరలా ఏ లోటు ఉండదు అని ప్రబోధించింది. ఆ ఇల్లాలు ఆ విషయం భర్తకు వివరించి చెప్పింది. భర్త తప్పక ఆ వ్రతం ఆచరించమని పలికాడు. అంతేకాదు, అందుకు కావలసిన పదార్థాలు సిద్ధం చేయించాడు. ఆ ఇల్లాలు స్నానం చేసి శుచై శుభ్రంగా చక్కెర పొంగలు తయారు చేసి అరటి ఆకునందు ఉంచి మంచి ఆవు నెయ్యి వేసి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టింది. కన్నె ముత్తైదువుకు వాయినం ఇచ్చింది. ఈ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా 12 ఆదివారాలు వ్రతాన్ని ఆచరించింది. తరువాత 13వ ఆదివారాన 26 మంది ముత్తైదువులకు పసుపు, కుంకుమ, రవికల గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఒక ముత్తైదువుకు వాయినం ఇచ్చి ఉన్నంతలో కలిగినంతలో అందరికీ భోజనం పెట్టి సుఖంగా జీవించింది ఆ ఇల్లాలు. ఈ వ్రతకథను ఎవరైతే శ్రద్ధాభక్తులతో వింటారో వారికి ఇహమందు సుఖ సంతోషాలు, పరమందు మోక్షము సిద్ధిస్తాయి. ఇది ఋషులు చెప్పిన విషయం.
ఈరోజు పుష్య ఆదివార వ్రతకథను వింటే చాలు ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఒక ఊరిలో ఒక షావుకారు ఉండేవాడు. వారికి 2 కుమార్తెలు. అయితే కొన్ని రోజులకు ఆ 2 కుమార్తెలను కోటీశ్వరులకిచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపిస్తాడు షావుకారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ షావుకారికి ముసలితనం వచ్చి షావుకారు అతని భార్య చనిపోయారు. అక్కా చెల్లెళ్ళు వేరువేరు గ్రామాల్లో ఉండడం వల్ల వాళ్ళు దూరంగా ఉండడం వల్ల కలుసుకోలేకపోయారు. ఇలా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అక్కా చెల్లెళ్ళు దూరం అయిపోయారు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అక్కా చెల్లెల్లో పెద్దదాని పరిస్థితి కడు బీదరికంగా మారిపోయింది. తిండి దొరకడానికి కూడా కష్టమైపోయింది. కానీ చెల్లెలు మాత్రం మరింత ధనవంతురాలిగా తయారవుతుంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు చేసే పూజలు వ్రతాలన్నీ ఆ చెల్లెలు మాత్రమే చేసేది. కానీ అక్క మాత్రం ఒక్క పూజైనా ఒక్క వ్రతమైనా చేసి ఎరగదు. దీనివల్లే ఆమె పరిస్థితి చాలా బాధగా దయనీయంగా మారిపోయింది. చెల్లెలు మాత్రం పుష్యమాసంలోని అన్ని ఆదివారాలు అంటే పుష్య ఆదివారాలు పవిత్రమైన సూర్య భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించేది. ఒక పూట భోజనం మాత్రమే చేసేది. సూర్యుడు అస్తమించక ముందే సాయంత్రం అల్పాహారం తిని ఇలా పుష్య ఆదివార వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేది. ఇలా చేయడం వల్ల ఆమె ఎంతో సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో తన కుటుంబంతో సుఖంగా జీవించేది. కానీ అక్క మాత్రం పూజలు వ్రతాలు ఆచరించకపోవడం వల్ల ఆమె పరిస్థితి చాలా పేదరికంగా మారిపోయింది. తినడానికి ఒక్క మెతుకు కూడా లభించలేనంత పరిస్థితి. ఇలా గడిచాక కొన్ని రోజులకు అక్కకు 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళు తల్లితో ఇలా పలికారు, చూడమ్మా, మనకు తినడానికి తిండి కూడా లేదు కదా. మరి తాత అమ్మమ్మలు చనిపోయాక మనకెవరైనా ఉన్నారా? నీకు తోబట్టువులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, అవును బాబు, మీకు పిన్ని ఉంది. కానీ ఆమె ఎక్కడ ఉందో ఆమె ఆచూకీ మాత్రం నాకు తెలియదు అని సమాధానం చెప్తుంది. దానికి పిల్లలు ఇలా పలుకుతారు, సరే అమ్మా, మేము పిన్ని ఆచూకీ కనుక్కుని పిన్నిని సహాయమర్థించి ఏదైనా కొంత ధనాన్ని తీసుకువస్తాం అని పలికారు. అప్పుడు ఆ కుమారుల్లో మొదటివాడు మొదటి ఆదివారం రోజు వాళ్ళ పిన్నిని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇలా వెళ్ళగా కొన్ని రోజులకు అతనికి వాళ్ళ పిన్ని ఆచూకీ తెలుస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు పిన్ని దగ్గరకు చేరుకుని ఇలా పలుకుతాడు, చిన్నమ్మ, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాం. మాకు తినడానికి తిండి కూడా లేదు అని తమ కథనంతా తెలియచేశాడు. ఇక వెంటనే ఆమె బాబును దగ్గరకు తీసుకుని అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కడుపు నిండా భోజనం పెట్టి ఒక గుమ్మడికాయ తులిపించి దాంట్లో నిండుగా వజ్రాలు బంగారం నిండుగా నింపి ఆ పిల్లవాడికి ఇచ్చి ఇలా చెప్తుంది, చూడు బాబు, దీన్ని తీసుకువెళ్ళి మీ అమ్మకు ఇవ్వు. దారిలో ఎక్కడా కూడా దీన్ని మర్చిపోకు, ఎవరికీ ఇవ్వకు, దీన్ని ఎక్కడా పెట్టకు అని చెప్పి పంపిస్తుంది. ఇక ఆ పిల్లవాడు సరే చిన్నమ్మ, వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ గుమ్మడికాయ తీసుకుని తన నెత్తిమీద పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. కొంత దూరం చేరుకున్నాక ఆ పిల్లవాడికి దాహం వేస్తుంది. ఇటు అటు చూడగా ఒక బావి కనిపిస్తుంది. ఇక బావి దగ్గరకు వచ్చి దాహం తీర్చుకుందామని ఆ గుమ్మడికాయను బావి మీద పెట్టి బావిలో నుంచి నీళ్లు చేద్దామని చూసేసరికి పైన ఆకాశంలో ఒక గద్ద తిరుగుతూ కనిపిస్తుంది. ఆ గద్ద ఆ గుమ్మడికాయను చూసి దాన్ని ఎత్తుకుపోతుంది. దాంతో పిల్లవాడు, అయ్యో, నా గుమ్మడికాయ గద్ద ఎత్తుకుపోతుంది అని బోరున విలపిస్తాడు. అలా ఏడుస్తూ ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వచ్చాక జరిగిన విషయమంతా తల్లికి చెప్తాడు. అది విని వాళ్ళమ్మ ఇలా పలుకుతుంది, సరే నానా, మనకు చిన్నమ్మ ఆచూకీ అయితే తెలిసింది కదా. ఆ గుమ్మడికాయను గద్ద ఎత్తుకుపోతే మనం ఏం చేస్తాం? పోతే పోయిందిలే, బాధపడుకు అని
కుమారుణ్ణి దగ్గరికి తీసుకుంది తల్లి. ఇలా కొన్ని రోజులకు మళ్లీ పుష్యమాసం 2వ ఆదివారం వచ్చింది. ఆ 2వ ఆదివారం రోజున 2వ కుమారుడు ఇలా పలుకుతాడు. అమ్మా, మొదటి వారం అన్నయ్య వెళ్ళాడు కదా, నేను ఈ వారం పిన్ని దగ్గరకు వెళ్ళి కొంత ధనాన్ని తీసుకువస్తాను అని పలికాడు. దానికి తల్లి సరే బాబు వెళ్ళిరా అని కుమారుణ్ణి పంపుతుంది. ఇక 2వ కుమారుడు వెళ్ళి వాళ్ళ చిన్నమ్మతో ఇలా పలుకుతాడు. చిన్నమ్మ, నేను మీ అక్కగారి 2వ కుమారుణ్ణి. మా పరిస్థితి ఏమీ అస్సలు బాగోలేదు అని జరిగిన విషయమంతా తెలియజేస్తాడు. అప్పుడు చిన్నమ్మ, అవునా బాబు, ఎంత కష్టం వచ్చింది మీకు అని లోపలికి ఆ బాబును తీసుకువెళ్ళి అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కడుపు నిండా భోజనం పెట్టి ఒక కట్టెను తీసుకువస్తుంది. ఆ కట్టెలో వజ్రాలు బంగారాన్ని నింపి ఆ కట్టెను ఎవరికీ ఇవ్వవద్దని ఆ పిల్లవాడితో తెలియచేస్తుంది. దీన్ని నేరుగా మీ అమ్మకే ఇవ్వు అని ఆ పిల్లవాణ్ణి పంపిస్తుంది. ఆ పిల్లవాడు దారిలో వస్తూ ఉండగా మేకలు కాసేవాళ్లు ఏం చేశారు అంటే ఆ కట్టె మాది అంటే కాదు మాది అని లాక్కుని పోయారు. ఇక ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరిన తర్వాత జరిగిన విషయమంతా అమ్మకు చెప్పి బోరున విలపిస్తాడు. ఇక తల్లి ఇలా పలుకుతుంది. పోనీలే బాబు, బాధపడకు, మనకు అదృష్టం లేదులే అని పలుకుతుంది. దాంతో ఆ రోజంతా అందరూ ఉపవాసమున్నారు. ఇంకా కొన్ని రోజులు గడిచాక 3వ పుష్య ఆదివారం వచ్చింది. ఇక ఈరోజు 3వ పిల్లవాడు వచ్చి తల్లితో ఇలా పలుకుతాడు. అమ్మా, ఈసారి నేను వెళ్తాను. చిన్నమ్మ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆమెను సహాయం అడిగి కొంత ధనాన్ని తీసుకువస్తాను అని చెప్పగా తల్లి అతన్ని సాగనంపుతుంది. ఇక ఆ పిల్లవాడు తన చిన్నమ్మ ఇంటికి చేరుకోగానే జరిగిన విషయాన్నంతా చిన్నమ్మకు తెలియచేస్తాడు. దాంతో చిన్నమ్మ ఎంతో బాధపడి ఆ పిల్లవాణ్ణి లోపలికి తీసుకువెళ్లి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కడుపు నిండా అన్నం పెట్టి ఒక చెప్పుల జత తొలిపించి లోపల బంగారం వజ్రాలు నింపి ఆ చెప్పుల జతను బాబుకు ఇచ్చి ఇలా పలుకుతుంది. చూడు బాబు, ఈ చెప్పుల జత తీసుకెళ్లి మీ అమ్మకే ఇవ్వు. ఎక్కడా వీటిని మర్చిపోవద్దు, జాగ్రత్తగా తీసుకెళ్ళు సుమా అని పలుకుతుంది. దాంతో అతను ఆ చిన్నమ్మ దగ్గర సెలవు తీసుకుని ఇంటిదారి పడతాడు. ఇలా వెళ్తూ ఉండగా బాగా వర్షం కురుస్తుంది. ఆ వర్షం కారణంగా చెప్పుల జత పొరపాటున ఊబిలో పడిపోతాయి. ఇక చేసేది లేక ఉట్టి చేతులతో 3వ వాడు ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్లి జరిగిందంతా తల్లికి తెలియచేసి బోరున విలపిస్తాడు. దాంతో తల్లి ఇలా అంటుంది. చూడు నాయనా, బాధపడకు, మనకు ఇంతే రాసిపెట్టి ఉందేమో, బాధపడకు అని ఓదారుస్తుంది. ఇక ఆ రోజు కూడా అలాగే ఏమీ తినకుండా ఉపవాసంగా ఉండిపోతారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు పుష్యమాసం 4వ ఆదివారం వచ్చింది. ఇక ఆ రోజు 4వ కుమారుడు ఇలా పలుకుతాడు. అమ్మా, 3 అన్నలు వెళ్లారు కానీ ఏమీ ఉపయోగం లేదు కదా, ఈ వారం నేను చిన్నమ్మ ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకువస్తాను అని పలుకుతాడు. దానికి తల్లి సరే బాబు వెళ్ళిరా అని సాగనంపుతుంది. ఇక చిన్నవాడు చిన్నమ్మ దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా వివరించి చెప్పాడు. చిన్నమ్మ, నీవు ఇచ్చిన వస్తువు ఒక్కటి కూడా ఇంటికి రాలేదు అని చెప్పగా చిన్నమ్మ ఎంతో బాధపడి ఆ బాబుకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కడుపు నిండా అన్నం పెట్టి ఒక పెట్టెను ఆ చిన్నవాడికి ఇస్తుంది. ఆ పెట్టెలో వజ్రాలు వైడూర్యాలు వేసి ఇస్తుంది. ఆమె ఇలా చెప్తుంది. చూడు బాబు, నువ్వైనా జాగ్రత్తగా ఉండు. దీన్ని ఎవ్వరికీ ఇవ్వకు, ఎక్కడా పెట్టకు, నేరుగా నీ తల్లికే ఇవ్వి అని చెప్పి ఆ బాబును సాగనంపుతుంది. ఇక ఆ పిల్లవాడు ఇంటిదారి పట్టి వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ పిల్లవాడికి కూడా దాహం వేస్తుంది. దాంతో ఆ పిల్లవాడు బావి దగ్గరకు చేరుకుని ఆ అల్పాహార పెట్టెను బావి మీద పెట్టి నీళ్లు తోడ్డానికి ఉద్రిక్తుడు అవుతూ ఉండగా పొరపాటున చేయి తగిలి ఆ పెట్టె బావిలో పడిపోతుంది.
ఇక చిన్నవాడు కూడా చేసేది లేక ఏడుస్తూ ఇంటి ముఖం పట్టాడు. జరిగిన విషయమంతా తల్లికి తెలియచేశాడు. దీంతో ఆమె, బాధపడుకు నాయనా, మనకు ఇదే ప్రాప్తం అని ఓదార్చింది. ఇక 4వ పుష్యమాసం ఆదివారం రోజు కూడా అందరూ ఉపవాసం ఉన్నారు. ఇలా కొన్ని రోజులు గడిచాక మరొక ఆదివారం వచ్చింది. అప్పుడు తల్లి పిల్లలతో ఇలా పలుకుతుంది. ఇక ఈ ఆదివారం రోజు నేను నేరుగా మా చెల్లెలి ఇంటికి వెళ్లి వస్తాను, సహాయం అర్థిస్తాను అని చెప్పగా పిల్లలు ఒప్పుకున్నారు. వెంటనే ఆమె తన చెల్లెలి ఇంటికి చేరుకుని జరిగిందంతా చెప్పి ఎంతో బాధపడుతుంది. వెంటనే చెల్లి ఇలా పలుకుతుంది. అక్క, ఏడవకు. నీవు అమ్మానాన్నలు చెప్పిన విధంగా పుష్య ఆదివార వ్రతాన్ని ఆచరించడం లేదా అని అడగగా దానికి అక్క, లేదు, ఆచరించడం లేదు, మర్చిపోయాను అని సమాధానం చెప్తుంది. దాంతో చెల్లి, అయ్యో, ఎంత పని చేశావు అక్క. ఇవన్నీ చేస్తేనే కదా ధనవృద్ధి కలిగేది, ఆయురారోగ్యాలు కలిగేది. నేను పుష్యమాస ఆదివార వ్రతం చేయడం వల్లే నాకు ఈ భోగభాగ్యాలు వచ్చాయి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పగా అక్క తప్పకుండా చేస్తానని మాట ఇస్తుంది. దీంతో చెల్లి అక్కను ఇంట్లోకి తీసుకువెళ్తుంది. అక్క కూడా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని కడుపు నిండా భోజనం చేసి ఇలా అంటుంది. ఇక నేను వెళ్తాను చెల్లి. ఇక నుంచి పుష్య ఆదివారం రోజు సూర్య భగవానుణ్ణి పూజించి ఆయన అనుగ్రహం పొందుతాను అని అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఆ మాట అనగానే ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ఆమెకు కలిగాయి. ఇక చెల్లెలు అక్కకు కొంత ధనాన్ని, వజ్రాలను ఇస్తుంది. అక్క అక్కడి నుంచి ఇంటికి వస్తూ ఉంటే పైనుంచి గెద్ద గుమ్మడికాయను పడేస్తుంది. అయ్యో, ఇది నా కొడుకు పోగొట్టుకున్న గుమ్మడికాయే అని చెప్పి దాన్ని తీసుకుంటుంది. ఇలా కొంత దూరం నడిచాక దారిలో మేకలు కాసేవారు ఇలా పలుకుతారు. చూడు తల్లి, ఈ కట్టె మాది కానే కాదు, ఈ కట్టెను మీరే తీసుకోండి అని ఆ కట్టెను ఇచ్చేస్తారు. మరి కొంత దూరం వెళ్ళగా అక్కడ చెప్పుల జత కనిపిస్తుంది. ఆ చెప్పులు కూడా తీసుకుని ఆమె నడుస్తూ ఉంటుంది. ఇక దారిలో బావి దగ్గర నీళ్లు బాగా పైకి వచ్చి అల్పాహారపు పెట్టే పైకి తేలుతుంది. ఇక దాన్ని కూడా తీసుకుని ఆమె ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వచ్చి అన్నీ తెరిచి చూడగా అన్నిటిలో కూడా వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి. అవన్నీ తీసుకుని వారు మంచి ఇల్లు కట్టుకుని నిత్యము ఆ సూర్య భగవానుణ్ణి పూజిస్తూ అందరూ సంతోషంగా జీవించారు. భోగభాగ్యాలతో వర్ధిల్లారు. ఎవరైతే ఈ వ్రతకథను వింటారో లేక చదువుతారో వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఎవరైతే ఈ కథను వింటారో అటువంటి వారికి అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో రాజు కూతురు, ప్రధాని కూతురు తరగని సూర్య భగవానుడి నోము పట్టారు. ప్రధాని కూతురు సంవత్సరం పొడుగునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో 13 కొబ్బరికాయలు, 13 రూపాయలు చీరా జాకెట్టు ముత్తైదులకు వాయనం ఇచ్చేది. అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది. ఇక రాజు కూతురు తరిగినంత మాత్రాన ఏమవుతుందిలే అని ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది. భక్తి లేక, నియమాలు లేక నోమును ఆచరించింది. అందువల్ల రాజు కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. అంతేకాదు, రాజు కూతురు, ప్రధాని కూతురు అష్ట ఐశ్వర్యాలతో ఉండడం చూడలేకపోయింది. దీంతో రాజు కూతురు ఏం చేసింది అంటే, ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి కళ్ళన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురు ఇంటికి పంపించింది. ఇక్కడ రాజకూతురు ఇంత క్రూరమైన పని చెయ్యగా పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట్లో సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు. అలాంటి వారిని ఉంచి వెళ్ళింది పార్వతీదేవి. రాజకూతురు పంపిన పెట్టె ప్రధాన కూతురింటికి వచ్చి దాన్ని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు. ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకుని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది. ఇక రాజు కూతురు ప్రధాని కూతురు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తన దాసిని పంపించింది.
దాసి అక్కడికి వెళ్లి వచ్చి ఇలా పలికింది. అమ్మా, ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది. అది విన్నా రాజకుమార్తె ఎంతో బాధపడింది. పార్వతీదేవి గురించి తపస్సు చేసింది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై ఇలా పలికింది. రాజకుమారి, నీవు నోము నియమాన్ని తప్పావు, అందుకే ఇలా ఉన్నావు. భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నోమును ఆచరించు అని తెలియజేసింది. అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం 5 కేజీల బియ్యం, అదేవిధంగా చలిమిడి, పసుపు, కుంకుమ 5 ముత్తైదువులకు వాయనమిచ్చి అక్షింతలు తలపై వేసుకుంది. ఆ వ్రతాన్ని చేయగా రాజకుమార్తె ధన ధాన్యాది బిడ్డలతో హాయిగా జీవితం సాగించింది. ఎవరైతే ఈ నోము కథను వింటారో లేక చదువుతారో వారి జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఓం భాస్కరాయ నమః.